అన్న ప్లీజ్ అమ్మా అందరూ సహకరించాలి అన్న, జెంట్స్ కూడా అందరూ సహకరించండి అన్న. మీటింగ్ తర్వాత ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు అన్న, ప్లీజ్ మా దయచేసి అందరూ సహకరించాలి అన్న. జెంట్స్ అంతా ప్లీజ్, మీడియా ప్రతినిధి అన్న. మన వైట్ ఫీల్డ్ నివాసులందరికీ ప్రత్యేకంగా ఇంత క్రౌడ్ లో కూడా వచ్చిన మహిళలందరికీ పిల్లలందరికీ నా నమస్కారాలు. హలో ఎవ్రీవన్. నేను ఇది చేసే మొదటి అపార్ట్మెంట్ మీటింగ్ అండి. ఎక్కువగా లోకేష్ గారు చేస్తూ ఉంటారు. సో రియల్లీ నైస్ టు బి హియర్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మీ అందరినీ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ రోజే మీరు న్యూస్ చూసారో లేదో, అమిత్ షా గారు కూడా మన రాజధాని మన అమరావతిలో తిరిగి వస్తుందని కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇట్స్ అ వెరీ లక్కీ డే టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మంగళగిరిలో మహిళలు చాలా కష్టపడే రకం నేను చూసాను. స్త్రీ శక్తి మహిళలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కష్టపడి ఐటీ కంపెనీస్ లో పనిచేసే మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలా ఆప్యాయంగా ఉంటారు. మీరందరూ చాలా నిజాయితీగా పనిచేస్తారు. సో ఐమ్ వెరీ ఇన్స్పైర్డ్ టు సీ దాట్ as well. అదే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసండి. మహిళలకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని తన సొంత కూతురులాగా చూసుకున్న ఆయన ఎన్టీఆర్ గారే. ఆయన మహిళలకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ మొట్టమొదట భారతదేశంలో ఆయనే ఆర్గనైజ్ చేశారు. అదే కాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ముందర ఆయనే ఇచ్చారు. ఇవన్నీనే కాకుండా మన దీపం పథకం ద్వారా మహిళల్ని ఎవరైతే వంటగదిలో బాధపడుతూ ఉండేవారో వాళ్ళని ఎంపవర్ చేసింది ఆయనే. ఇప్పుడు మామగారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మహిళలకు ఎంతో చేశారు. ఇక్కడ నేను చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళల్ని కూడా చూస్తున్నాను. ఎవరైతే డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్, నేను కూడా ఒక ఇంజనీర్ నేనండి. దాని ఘనత ఆయనే. ఎందుకంటే మన భారతదేశంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో మహిళలకి మొట్టమొదట రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే. అండ్ చాలా మంది ఇప్పుడు ఇండిపెండెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అదే కాకుండా డ్వాక్రా ప్రాజెక్ట్స్ ని కూడా ఈ స్థాయిలో ఎంకరేజ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఎంతో మంది మహిళలు బాగుపడ్డారు. వాళ్ళు చేసిన ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, లాభాల్లోకి కూడా వెళ్ళారు. ఇవన్నీనే కాకుండా ఆయన మహిళలు సంక్షేమం కోసం ఇంట్లో కూడా చాలా ఎక్కువ చేసేవారండి. నేను ఇంటర్నేషనల్లీ చదువుకోవటానికి, నేను బయట పని చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లోకేష్ గారు కూడా ఇవ్వటం జరిగింది. ఆయన మన మంగళగిరిలో ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు ఎన్నో ఇబ్బందులను చూశారు. గత 5 సంవత్సరాలుగా మీరందరూ చూశారు. తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మన మంగళగిరిలో ఉండే మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదే కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. మీరంతా చూశారు. మీరంతా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇదంతా అయినా కూడా నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంతో కష్టపడ్డారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ నిర్వహించారు. చాలా ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉన్నారు. స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా లేడీస్కి ఎంపవర్మెంట్ వచ్చేటట్టు చూశారు. అదే కాకుండా చాలా మందికి తోపుడు బండ్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అవునా కాదా? మన క్యాపిటల్, మన రాజధాని ఇక్కడికి వచ్చిందని డిక్లేర్ చేసింది ఆయన్ని. అదే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే SRM, KLU వీటి ఇక్కడికి వచ్చాయో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మన అమరావతికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా దాని తర్వాత లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ని తీసుకొచ్చారు. దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది. కానీ ఐ అగ్రీ, లాస్ట్ 5 yearsలో ఏమీ జరగలేదు. ఏ కంపెనీస్ ఇక్కడికి రావాలనుకున్నారో ఆ కంపెనీస్ కూడా తిరిగి వెళ్ళిపోయాయి. ఏం డెవలప్మెంట్ జరగలేదు. మన మంగళగిరికి లోకేష్ గారికి ఒక పెద్ద విజన్ ఉందండి. మన పరిశ్రమలు తీసుకుని రావాలి,
మన పిల్లలకి మంచి విద్య ఇక్కడే కలగాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇక్కడే కలగాలి. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, ఇక్కడ ఆపర్చునిటీస్ లేక. వాళ్ళందరికీ ఇక్కడే మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ దొరకాలనేది. నేను ఇప్పుడే ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ని కలిసి వస్తున్నానండి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిమ్స్ని ఇక్కడ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరైన వాటర్ కనెక్షన్ లేదని. సో వీటన్నిటిని మనం తప్పకుండా రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు, నేను చూస్తున్నాను. మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మంగళగిరిని నాట్ జస్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ హబ్, ఒక కల్చరల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. వీఆర్ నోన్ ఫర్ ఇక్కడ ఉన్న వీవర్స్, ఇక్కడ చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలా టాలెంటెడ్. మన మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే మనం ఎంతో వెనుకబడి ఉన్నాము, అది అందరికీ తెలిసిందే. మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అండ్ దీనికి తాకట్టు పెట్టేది మనందరి యాసెట్సే. మీ అందరికి ఉన్న ల్యాండ్స్ వాటన్నిటిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. సో తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మనందరిలో ఉంది, అవునా కాదా? అండ్ మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలు అందరూ బాగుండాలంటే తప్పకుండా మన కూటమిని గెలిపించుకోవాలి. మనము నవ్ ఇస్ ద టైమ్, నవ్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ దట్ వీ హ్యావ్. మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం తిరిగి తీసుకురావాలంటే మనం చాలా రెస్పాన్సిబుల్గా ఓటేయాలి. నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు, మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తారని నాకు తెలుసు. కానీ మీరు బయటకు వచ్చి మీరు ఓటు వేయాలి, మీ హక్కును మీరు వినియోగించుకోవాలి. అదే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్, పీక్ సమ్మర్, మొన్న టెంపరేచర్ 47 degrees అని చెప్పారు, ఇంకా పెరగబోతుంది. సో మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సరిగ్గా ఆలోచించమని తప్పకుండా ఇన్స్పైర్ చేయాలి. సో మరొకసారి మీ అందరితో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు డాటర్-ఇన్-లా, యాజ్ లోకేష్ వైఫ్, ఐ కెన్ సే వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు పై చదువులకి. అండ్ పెళ్ళైన తర్వాత కూడా నేను వేరే కంపెనీలో పనిచేయడానికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నారా లోకేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఆయన కన్నా సక్సెస్ఫుల్ అవ్వాలని, నేను ఆయన కన్నా పెద్దగా ఎదగాలని. సో హీఈస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, వెరీ కమిటెడ్ పర్సన్. ఒకటి ఆలోచిస్తే దాన్ని తప్పకుండా చేసే రకం. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఐఎమ్ హోపింగ్ టు హ్యావ్ సమ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రాజేశ్వరి. హలో అండి. మేము విజయవాడలోనే ఉంటాము. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది ఇక్కడున్న అమరావతి రైతుల గురించి, రైతులలో ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అమరావతి రైతులు అనేది వాళ్ళ పాదయాత్ర కానీ, వాళ్ళు ఈ రోజుకి కూడా స్టిల్ వాళ్ళు ఇచ్చిన భూముల్ని మన రాజధాని కోసం అని చెప్పి ఇచ్చారు. అది వాళ్ళ కోసం కాదు, వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన దాన్ని వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో ఎవరైనా కూడా, వాళ్ళు భూమిని అంత బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే నేను కూడా, మా తాతగారిది కూడా ఒక పల్లెటూరే. మా తాతగారిని నేను రోజు చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళు పొలానికి ఎలా వెళ్తారు, పొలం మీద ఉన్న వాళ్ళకి అభిమానము అది. అలాంటిది ఇక్కడున్న రైతులు నిజంగా ఎంతో త్యాగం చేశారు. అది నాకు చాలా ఇదిగా అనిపించింది. అబ్బా మనకి మంచి రాజధాని ఏర్పడుతోంది కదా అని. ఇంతలో ఇట్లా అయ్యేపాటికి చాలా బాధపడ్డాం. కానీ వాళ్ళల్లో ఒక్క అంగుళం కూడా పోకుండా ఈ రోజుకి కూడా నిలబడ్డారు. వాళ్ళు నిలబడబట్టే ఇంకా మనం ఈరోజు అమరావతిని రాజధానిగా చెప్పుకోగలుగుతున్నాం. అది నిజంగా క్రెడిట్ మొత్తము అమరావతి రైతులది. 33,000 ఎకరాలు, 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలని సాక్రిఫైస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మన ఇంటి పక్కన ఒక చిన్న రోడ్ వేసుకుంటున్నాము, కొంచెం పోతుందంటేనే
మన కోర్టులకు వెళ్ళిపోయి నానా ఇది చేసేసి మనం అసలు ఇవ్వకుండా మన డెవలప్మెంట్ కోసం మన పక్కన రోడ్డుని కూడా మనం సాక్రిఫైస్ చేయలేము. అలాంటిది తరతరాల నుంచి వచ్చిన భూమిని వాళ్ళు నిజంగా త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పి త్యాగం చేశారు. అది ఒకసారి త్యాగం చేసిన తర్వాత అది మన అందరిదే అయిపోయిందండి. ఇంకా అది కాబట్టి అది ఒక్కటే వాళ్ళది అమరావతి రైతులది అని అనుకోకూడదు. నిజంగా వాళ్ళ సాక్రిఫైస్కి నిజంగా లేడీస్ అందరికీ మాత్రం నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. రాజధాని రైతులందరికీను ముఖ్యంగా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ని చూసి అసలు మేము ఈ రోజున స్టిల్ అసలు ఎండలో ఇంట్లో వంటింట్లో అరగంట పనిచేస్తుంటేనే చేయలేకపోతున్నాం అసలు. అలాంటిది ఆయన ఈ వయసులో ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన కోసం కష్టపడుతున్నారు, మన కోసం కష్టపడుతున్నారు. మనము ఆయనకి చేయాల్సింది ఏంటంటే ఒక్క ఓటు. ఆ ఓటు వేసే రోజున ఎవ్వరు ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలండి. మీరు వేసేది కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి, కొంతమంది నేను గమనిస్తున్నాను పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, పిల్లలు వాళ్ళకి దగ్గరలో ఉండట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఎండలో మనం ఆటో పిలిపించుకొని ఓటు వెళ్ళి ఏమేయగలుగుతాము, నుంచోలేము అనుకుంటారు. దయచేసి మన కారులోనే మన వెహికల్స్ లోనే వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించి ఇంటికి తీసుకొచ్చి దించండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ విషయాన్ని మాత్రము. ఓట్ అనేది మన హక్కు. దాన్ని మాత్రం మిస్ చేసామంటే మన భవిష్యత్తుని మిస్ చేసుకున్నట్టే. దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. చాలా బాగా చెప్పారమ్మా. మై హ్యాట్స్ ఆఫ్ రాజన్ గారు ఫర్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ఇక్కడున్న రైతులందరూ ఎవరైతే వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారో. మీరు చెప్పినట్టు ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాల్యూ. అండ్ వాళ్ళంతా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే అది మన రాష్ట్రం కోసం ఆయన మీద ఉన్న ట్రస్ట్ వల్ల. అండ్ వాళ్ళందరూ ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు మహిళలు చాలా బాధలో ఉన్నారండి. నేను చాలా మందిని కలిశాను. ఇప్పుడు కబులు ఎవరు రావట్లేరు, వాళ్ళకి ఇన్కమ్ అనేది రావట్లేదు. అదే కాకుండా మన అమరావతిలోనే చూస్తున్నాం, మన మంగళగిరిలోనే చూస్తున్నాము. ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, పెన్షన్లు సరిగా రావట్లేదు. అదే కాకుండా మన కరెంట్ బిల్ కట్టకపోతే పెన్షన్లు కట్టంటున్నారు. అదే కాకుండా ఇక్కడ డ్రగ్స్ ప్రాబ్లం మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లిక్కర్ ప్రాబ్లం చాలా పెద్దది. దానివల్ల చాలా మంది యువకులు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే విద్య ఉన్నా జాబులు లేవు, జాబులున్నా వాళ్ళు సరిగా జాబులు చేయలేకపోతున్నారు. అది చాలా కష్టమైన పరిస్థితి. అందుకే చాలా వృద్ధులైన మహిళలు ఇప్పుడు కూలి పనులు చేసుకుంటున్నారు. పనులు ఉంటాయో లేవో కూడా గ్యారంటీ లేదు. వాళ్ళు బయటకు వెళ్ళి చాలా కష్టపడుతున్నారు. మొన్న నేను 75-8 సంవత్సరాల మహిళల్ని చూశాను పువ్వుల తోటలో కష్టపడటం ఈ ఎండ కింద. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారమ్మా. తప్పకుండా మంచే జరుగుతుంది. అండ్ వాళ్ళు భూములు మనం వాల్యూ పెంచుతాము, మన రాజధాని ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తాము. ఒక విషయం మేడం, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అసలు మా ఇంట్లో ఒక పర్సన్ నీకు అసలు మేము ఒక ఫ్యామిలీలోనే అనుకుంటాం. మేము అలా అనుకోబట్టి చాలా బాధపడ్డాం నిజంగా. దానికి నిజంగా మీరు కానీ మీ అత్తగారు పుణ్యశ్రీ గారు కానీ లోకేష్ గారు స్ట్రాంగ్గా మీరు ఉండబట్టి మీ ఇంట్లో ఉన్న మేము స్ట్రాంగ్గా ఉన్నాం అనమాట. చాలా సార్లు అనిపించింది మాకు అసలు అమ్మో అసలు ఏంటి ఈ టైంలో ఆ వయసులో ఆయన అరెస్ట్ చేశారు అని. దాన్ని మాత్రం నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నామండి. అసలు ఎటువంటి ఇది లేకుండా అరెస్ట్ చేయడం అనేది ఒక ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతిలో ఇప్పుడు చెప్పారు చాలా మంది చేనేత వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి. వాళ్ళందరికీ వాళ్ళ వృత్తులకి వాళ్ళకి న్యాయం జరగాలండి. తప్పకుండానమ్మా, మీరు చెప్పింది చాలా కరెక్ట్. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే ఇక్కడ చేనేత కార్మికుల సంఖ్య కానివ్వండి, మగ్గాల సంఖ్యలు కానివ్వండి చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే ఇక్కడ బాధలు చెప్పుకోవటానికి ఎవరు లేరు, అభివృద్ధి చేయటానికి ఎవరు లేరు. చాలా మంది పేదరికంలో కూడా వెళ్ళటం జరిగింది. సో మన చేనేత కార్మికులని వాళ్ళకి అభివృద్ధి మరియు సంక్షేమం చెందాలి. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏవైతే ఇంతకుముందు పథకాలు ఉండేవో వాటిని తిరిగి తీసుకొస్తారన్నారు. అదే కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ గ్యారెంటీ ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళకి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా లోకేష్ గారి విజన్ డ్రీమ్ ఏంటంటే
మన మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దాలనేది. దాని ద్వారా ఎంతో మంది కార్మికులకు డెవలప్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అండ్ మీరందరూ మహిళలు మాకు ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చారండి. అప్పుడు క్రైసిస్ సిచ్యువేషన్లో మీ అందరి స్ట్రెంగ్త్ చూసి మీరందరూ రోడ్ మీదకి వచ్చారు, మీరందరూ చాలా దీక్షలు చేశారు. అది చూసి మాకు చాలా స్ట్రెంగ్త్ వచ్చిందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయరనే కాన్ఫిడెన్స్ మాకుండింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ యర్ సపోర్ట్. దీనిలోకి ఓటు అనేది మనం ఒక్కడదే కాదు, దాంతో పాటు ఇంకా కనీసం ప్రతి మనిషి ఇంకొక 4 ఓట్లు మనం వేయించగలిగితే మనం సక్సెస్ అయినట్టు. ఎవరైనా మన ఓటు హక్కును వినియోగించుకోలేదు అంటే అసలు మనం లైఫ్ మనకు ఉన్నట్టు కాదు, అసలు మనం మనుషులు బ్రతుకున్నట్టే లెక్కే కాదు. ఎందుకంటే ఇది ఒక్కటే మనకు అవకాశం. ఈ ఓటు పోతే ఇంకా మన వల్ల ఏమీ కాదు, మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడినా ఇంక ఉపయోగం ఏముంటుంది? అది మన ఓటే, మన ఓటు ద్వారానే మనం చేసుకోగలం ఏదైనా. అది అంతే. మనకు మనీ అనేది జనరేట్ చేయటమైనా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, అది ఇంకెవ్వరి వల్ల కాదు. అది ఎక్కడైనా దేశాలు చెప్తున్నాయి, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆయన వల్లే అవుతుంది. అంత కష్టపడలేరు ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో. అది ఆయన కోసం కాదు కదా, మనందరి కోసం. అందరం మన ఓటుని అనేది మనం ఎంత కష్టమైనా మన ఓటుని వినియోగించుకోవాలి. మనతో పాటు కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి. మనం అలా తెలియని చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అలా తెలియకపోయినా మనం చెప్పాలి ఇది ఇలా జరుగుతుంది అని. ఓకే, థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారమ్మా. ఓటు అనేది కేవలం మన హక్కు కాదు, మన బాధ్యత కూడా. సో మనం తప్పకుండా యూజ్ చేయటమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మనం సక్సెస్ అయినట్టు. ఒక్క ఓటైనా మన ద్వారా ఇంకొకళ్ళకి క్యాన్స్ కలగాలి, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. తప్పకుండానమ్మా. థ్యాంక్స్ ఫర్ ద వెరీ గుడ్ మెసేజ్. యా, ఓకే, థ్యాంక్ యూ. మా బాధ మీకు తెలుసు, ఎంత బాధ పెట్టారో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము. మాకైతే చాలా బాధగా ఉంది. ఒక్కటి రిక్వెస్ట్ మేడం, మాకు సిపిఎస్ తీసేయాలి. ఎందుకంటే అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వమే సిపిఎస్ తీసేసి ఒక ఉద్యోగి అమ్మవారి గుడి దగ్గర బయట కూర్చోంటే బ్రిటిష్ రాణి వచ్చి ఏం దిగిన పరిస్థితి అని అడిగింది. అడిగితే వాళ్ళ పిల్లలు పెట్టలేదు, ఈ విధంగా ఉన్నాడు ఆయన, భిక్షాటన చేస్తా అని. అంటే అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, పింఛన్ జారీ చేసింది. ఆ పింఛన్ దయచేసి మాకు ఇవ్వవలసి, నాకుండే పింఛన్ కానీ నా తరతరాల వారికి కూడా ఉండాలని, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండాలని. మాకు 62 ఇయర్స్ అవసరం లేదు, 58 ఇయర్స్ చాలు. మాది కడప జిల్లా. మా బాబు ఇక్కడ డాక్టర్ అయితే నేను వచ్చినాను హెల్త్ చూపించుకోవడానికి. మేడం వస్తే ఎంతో సంతోషంగా నేను ఎంతవరకు నేను స్టేజ్ ఎక్కి కూడా మాట్లాడలేదు, ఒక టీచర్ అయినా కూడా. మెయిన్ రిక్వెస్ట్ మేడం, మాకు ఆ సిపిఎస్ రద్దు చేయాలి. మీరు మాకు 62 ఇయర్స్ అవసరం లేదు మేడం, యువతకి ఇవ్వండి జాబ్స్. మాకు 58 ఇయర్సే చాలు. మాకు పింఛన్ ఇస్తే రేపు బిడ్డలు పెట్టినా పెట్టకుండా నెల మేము ఎంతో చూస్తూ ఉన్నాం, ఎంతమందినో ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పట్లోనే బ్రిటిష్ రాని అప్పట్లోనే ఇబ్బంది పడి ఉంటే పింఛన్ శాంక్షన్ లేదు. మాకు 62 అవసరం లేదు, 58 చాలు. మా ఉద్యోగస్తుల బాధ కూడా, సింగిల్ ఎంప్లాయీ ఉండే వాళ్ళని ఎంత కష్టపడతామో ఒక్కసారి మీరు ఆలోచించి దయచేసి. మేము ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకుంటామో. నేనైతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటర్లో మ్యారేజ్ అయ్యింది. ఇంటర్లో మ్యారేజ్ అయితే డిగ్రీ చేసి బీఈడీ చేసి 1 గంట వరకు కూడా బుడ్డి పెట్టుకొని చదివినాడు. బుడ్డి పెట్టుకొని చదివినాడు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈరోజు అనుకుంటున్నాం. మా బ్రదర్కి వచ్చింది, మా మర్దికి వచ్చింది, మా తోడికోడలకు వచ్చింది, నాకు వచ్చింది. అందరికీ ప్రతి సంవత్సరం జాబులు ఇచ్చినారు డిఎస్సి. చాలా సంతోషంగా మాకందరికీ, మా ఫ్యామిలీకి ఒక ఇంటర్వ్యూ లేకుండా, గోల్మాల లేకుండా ఎంతో సంతోషంగా మేము కష్టపడినందుకు జాబులు తెచ్చుకున్నాం మేడం. ప్లీజ్ మేడం, నా రిక్వెస్ట్, నాకేమో ఉంది పింఛన్, కానీ భావి తరాలకు కూడా ఉండొద్దని ఆలోచన మేడం. ప్లీజ్ మీరు 58 చేసినా మాకు సంతోషం, మాకు పింఛన్ ఎంత ఇచ్చినా సంతోషమే, కానీ నెల వస్తే బాగుంటుంది. ఎంతమందో చూస్తున్నాను నేను. మా బిడ్డ కొడుకులు తీసుకొని మళ్ళీ పెట్టకుండా అలసాట్లు పడే వాళ్ళని ఎంతమందినో చూస్తున్నాను నేను కళ్ళారా. అందుకు దయచేసి మేడం సిపిఎస్ రద్దు చేయాలి. థ్యాంక్స్ అమ్మా. మీరు ఎంతో కష్టపడ్డారు, మీరు ఎంతో మంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ రిక్వెస్ట్ ని తప్పకుండా
చంద్రబాబు నాయుడు గారికి నేను కన్వే చేస్తాను, ఆయన చర్చిస్తారమ్మా. అదే కాకుండా హలో హలో వస్తుందా అండి, వినిపిస్తుందా మీకు? అదే కాకుండా ఇప్పుడు మనం చూస్తే గవర్నమెంట్ టీచర్స్ చాలా బాధల్లో ఉన్నారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా కన్ఫ్యూజ్ చేసేసి వేరే సిలబస్ తీసుకొచ్చి ఒకే టీచర్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయమని చెప్పి వాళ్ళందరినీ చాలా స్ట్రెయిన్ చేస్తున్నారమ్మా. చాలా కష్టంగా ఉంది. కరెక్ట్. ఆలస్యమైనా కూడా సస్పెండ్ చేస్తున్నారు. ముందు అసలు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది 1 year 2021లో. ఈ టెన్షన్లు భరించలేకండి చాలా కష్టంగా ఉందమ్మా. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్సే ఈ చేంజెస్ చేయలేకపోతున్నారు, అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్సే కాదు, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీ కార్మికులు కానివ్వండి, వాళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ ఎన్నో బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా వాళ్ళందరినీ బలోపేతం చేయటం జరుగుతుంది. వెనకాల ఐ థింక్ దేర్ ఇస్ What is it going to be IT vision in Mangalagiri? కొంచెం దగ్గర పెట్టుకోండి. What is it going to be IT vision in Mangalagiri or nearby? How is it going to be under Lokesh going forward? We need to bring more companies into Mangalagiri and I'm sure everyone agrees with me. అండ్ ఇంతకు ముందు కొన్ని కంపెనీస్ వచ్చాయంటే అది లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా తీసుకొచ్చారు. మన పైకేర్ కానివ్వండి, మన వెళ్ళాను, అదే కాకుండా మన వీసాఫ్ట్ కానివ్వండి. డ్యూరింగ్ దట్ టైమ్ 89 acres were given for IT park in Mangalagiri. దాని తర్వాత ఒక్క కంపెనీ వచ్చిందా? రాలేదు. So we definitely need to bring companies to Mangalagiri and create jobs for those educated over here. It's very, very important for us, like how we've done in the past and like how we've done in Hyderabad. కొంచెం దగ్గర యూత్ కి మెసేజా? మీరందరూ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. నేనేం మెసేజ్ ఇస్తానండి? ఉమెన్స్ కి ఎలాంటి బెనిఫిట్స్? షూర్. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చాలా క్లియర్ గా ఉంది. బాబు గారి సూపర్ 6 మీరంతా చదువుంటారు, అవునా కాదా? అందులో మహిళలకి ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్ 1500 rupees per month గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి. పెద్ద బెనిఫిట్ ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు ఆయన క్రియేట్ చేసే జాబ్స్ లో ఎక్కువగా మహిళలకి ఫోకస్ పెట్టే జాబ్స్ ఉంటాయి. ఐటీ జాబ్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కానివ్వండి. ఒక్క ఫాక్స్కాన్ ఫెసిలిటీలో అందరూ ఎంప్లాయీస్ అసెంబ్లీ లైన్ లో మహిళలే. అదే కాకుండా బ్రాండెక్స్ అనే ఇంకొక ఫ్యాక్టరీలో అందరూ క్లోజ్ టు 10,000 ఎంప్లాయీస్ అనుకుంటా, అందరూ మహిళలే. సో ఎక్కువగా మహిళలకి ఆపర్చునిటీస్ దక్కడం జరుగుతుందండి. అండ్ దెన్ దేర్ ఆర్ సెవరల్ అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ 15,000 rupees per child ఫర్ ఎడ్యుకేషన్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్, 2 పిల్లలు ఉంటే 30,000 rupees, 3 పిల్లలు ఉంటే 45,000 rupees. ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ముఖ్యం, పిల్లల ఎడ్యుకేషన్. ఇవన్నీనే కాకుండా యాజ్ యూ నో ఫ్రీ బస్ రైడ్స్ ఇన్ ఆర్టీసీ, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్, 3 గ్యాస్ సిలిండర్స్. ఇవన్నీనే కాకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు డ్వాక్రా మహిళల్ని, మన అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానివ్వండి, వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్, వాళ్ళని ఎంపవర్ చేసే ప్రోగ్రామ్స్ చాలా అనౌన్స్ చేయడం మేనిఫెస్టోలో జరిగిందండి. అండ్ మై మెసేజ్ ఐ థింక్ టు ఆల్ ద యూత్ ఇస్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టండి. బికాస్ ఇట్ గెట్స్ యువర్ ఫుట్ ఇన్ ద డోర్, ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. And be motivated and inspire each other. I think that's what is very important. Hello, ma'am. My name is Nikita, ma'am. నేను బీఈడి చదువుకున్నాను మ్యామ్. బట్ ఈ గవర్నమెంట్లో డిఎస్సి అనేది పోస్టులు లేవుగా మ్యామ్. నెక్స్ట్ ఇయర్ మీ గవర్నమెంట్లో డిఎస్సి అనేది ఉండదా మ్యామ్? నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్కి, టీచర్స్కి చాలా ఆపర్చునిటీస్ మరియు ఫోకస్ ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా ఇట్ విల్ మేక్ ఆల్ ఆపర్చునిటీస్ పాసిబుల్, especially for educated young women such as you. అది మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. మన మంగళగిరి
తప్పకుండానమ్మా, మీరు చెప్పింది కరెక్టే. నేను మొన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మహిళల్ని కలవటం జరిగింది. వాళ్ళు చాలా కష్టపడి ఒక స్పైసెస్ ఫ్యాక్టరీలో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉండేది, మేము హ్యాపీగా వచ్చి పని చేసుకుని లంచ్ ఇక్కడ తినేవాళ్ళని, కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ని తీసేశారు, చాలా చాలా ఇబ్బందిగా ఉంది, ఖర్చు మరీ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో తప్పకుండా అన్నా క్యాంటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అమ్మ. చాలా తక్కువ ధరకి చాలా మంచి భోజనం అందిస్తాము. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, యా, తప్పకుండా. మేము మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని మీ ముందుకు తీసుకొస్తాం. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే, లోకేష్ గారు రేపు రాష్ట్రం మొత్తం మీద గెలుచుకొని టీడీపీ గెలుచుకొని వచ్చినప్పుడు బిజీ అవుతారు. ఆ టైంలో మేము మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వచ్చామంటే కొద్దిగా కలవటానికి మాకు ఇబ్బంది అవ్వచ్చు. ఆ టైంలో కూడా మీరు మాకు సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. దానికి మీరు అంగీకరించాలని కోరుకుంటున్నాం. తప్పకుండానండి. మా ఇల్లు ఇక్కడే ఉండవల్లో మీకు తెలుసు. సో అందుబాటులో ఎప్పుడు ఉంటాము. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా, లోకేష్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా, పాదయాత్ర చేసినా కూడా, ఇప్పుడు స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేసినా కూడా ఎప్పుడు మంగళగిరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. రోజు నాకు మెసేజ్లు పెడతారు, అడుగుతూ ఉంటారు, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది, ప్రజలు ఏం చెప్పారని అడుగుతూ ఉంటారు. అదే కాకుండా మీకు ఎప్పుడు గ్రీన్ ఛానల్ ఉంటుంది, ఎందుకంటే మంగళగిరి ప్రజలందరూ మా కుటుంబ సభ్యులు లాంటి వారే. అండ్ సిమిలర్లీ కుప్పం నుంచి ఎవరైనా వచ్చినా కూడా మామగారి నియోజకవర్గం నుంచి అందరికీ గ్రీన్ ఛానలే ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ భయపడుతున్నారండి. ఆల్రెడీ భద్రత అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. డెవలప్మెంట్ లేదు, సంక్షేమం కూడా సరిగా జరగట్లేదు. ఈరోజు మనం చూస్తున్నాము, బయట డిబేట్స్ చూస్తే మన ల్యాండ్ పత్రాలు గవర్నమెంట్కి ఇవ్వటం ఏంటండి? ఆ పత్రాలతో ఏం చేస్తారో మనకే తెలీదు. మన ఆస్తిని కూడా తాకట్టు పెట్టొచ్చు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. మనం అంతా చాలా చాలా రెస్పాన్సిబుల్గా అందుకే ఓటు వేయటం అనేది చాలా ముఖ్యం. అందరికీ అన్న నాకైతే ఏడుపు వచ్చేసింది మేడం. నేను ఏదైనా హాస్పిటల్లో చేస్తాను. నేను 15 years నుంచి నేను జాబ్ ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, కానీ ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఎన్నరైనా 15 years చేస్తున్నాను. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మేడం, కానీ వైఎస్ఆర్సీపీలో నా బిడ్డలకు కానీ అమ్మఒడి రాలేదు, నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. నేనంతా నా ఫ్యామిలీ మొత్తం అమ్మ నాన్న అందరూ మీ ఫ్యాన్స్ మేడం. జగనన్న కాదు, చంద్రబాబు నాయుడికి మేము వేటేయాలని మేము అందరం అనుకున్నాము. ఎవరినైనా అడిగినా సరే మేము చంద్రబాబు నాయుడికే ఓటేస్తున్నాం, కానీ అందరూ అసలు ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. అందరూ క్వశ్చన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఓట్లు, ఎవరికి వేస్తున్నారు ఓట్లు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. నేను 15 సంవత్సరాల నుంచి జాబ్కి ట్రై చేస్తున్నా. వైఎస్ఆర్సీపీలో కనీసం ఒక్క జాబ్ కూడా కదా, పర్మనెంట్ జాబ్లు 2010లో తీశారు. ఇప్పటి వరకు కూడా జాబ్స్ ఎక్కడ తీయలేదు. నేను అలానే ఉండిపోతున్నా. నా తోటి వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుంటే నేను అలానే ఉండి ఎన్ఆర్ఐలో 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడికి పోవాలి, నాకు ఉంటుంది కదా ఆశ. ఈ చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్ జాబ్ తీయాలి, పర్మనెంట్ జాబ్ తీయాలి, మా లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి మేడం. నా భర్త కూడా ఇక్కడ టీడీపీలో తిరుగుతూ ఉంటాడు, కానీ నాకు ఎంత బాధ వస్తుందంటే మా పాపకండి 2nd class చదువుతుంది, అమ్మఒడి రాలేదు. ఎవరైనా ఎదగాలని అందరికి ఉంటుంది, కార్లు కొనుక్కుంటానంటారు, కానీ ఆ కార్లు కొనుక్కుంటే వాళ్ళకి పెన్షన్ ఉండదు, ఏముండదు. అంటే మనం ఎదగటానికి వాళ్ళకి ఇష్టం లేదా? ఇష్టం లేదు వాళ్ళకి ఎదగడానికి. మనం కొనుక్కోకూడదా? మనం అందరిలాగా ఉండకూడదా? ఎందుకు వాళ్ళకి అంత ఇది? మా నాన్నగారు అండి కారు ఉందని చెప్పేసి పెన్షన్ ఇవ్వలేదు. మా నాన్న కారం వేసేసుకున్నాడు. కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. మా పాపకి లాస్ట్ మినిట్లో కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని అమ్మఒడి రాలేదండి.
ఇంత హింస ఎంత దారుణం నేను ఎక్కడా చూడలేదు. కానీ అందరూ మాత్రం వైఎస్ఆర్సీపీ ఏం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ అది వాళ్ళ వరకే అనండి పరిమితము, మిగతా వాళ్ళు ఎవరికి లేదు చెప్తున్నాను కదా. కానీ నా బాధ ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 15-20 సంవత్సరాల నుంచి జాబ్ చేసిన వాళ్ళకి ఎవరికి జాబ్ రాలేదండి. చాలా బాధపడుతున్నారు. నాతో ఉన్న చిన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం జాబ్ చేస్తే తక్కువ, అంటే నాకు ఎంత పర్సెంట్ ఉందో దానికి జాబ్ రాలేదు. కానీ 50%, 40% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. నాకు 75%, 80% ఉన్నానికి నాకు జాబ్ రాలేదండి. నా బాధ ఏంటంటే రేపు వచ్చే టీడీపీ అవైలో కూడా నాకు మంచి జాబ్ రావాలని నేను కోరుకుంటున్నానండి. అమ్మ బాధపడకండి, మీ బాధలన్నీ తీరుతాయి. మీరు కష్టాల్లో ఉన్నారని నాకు అర్థమైంది. మీలాగా ఎంతోమంది మహిళలు కష్టాల్లో ఉన్నారు. అదే కాకుండా మెరిటాక్రసీ అనేది లేదని నాకు చాలా మంది దగ్గర నుంచి అర్థమైందమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. మీకు తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ అంటే ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఒక సిస్టమ్ ద్వారా అన్నీ జరుగుతాయి. సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వేరే కార్యక్రమాలు కానివ్వండి. మీరు ధైర్యంగా ఉండండి, అంతా బాగానే ఉంటుంది. ఈసారి అందరూ ఈసారి అందరూ మీలాగే చాలా రెస్పాన్సిబుల్ గా బాధ్యతగా ఆలోచిస్తున్నారమ్మా. ఈసారి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఓకే, బాధపడకు. మా అందరికి దయచేసి అమ్మా ప్లీజ్ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుచున్నాం.